హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఏపీ ఈపీ సెట్ 25 కౌన్సిలింగ్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనకు డేట్ ఆఫ్ ఇష్యూ నోటిఫికేషన్ వచ్చేసి జూలై 4, 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మా పబ్లికేషన్ న్యూస్ పేపర్లో అయితే మనం పబ్లిష్ చేసుకోవడానికి జూలై 5వ తారీఖు నుంచి పబ్లిష్ చేసుకునే వెసులుబాటు అయితే కనిపించడం జరిగింది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆన్లైన్లో మనకు 7వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు మన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అదేవిధంగా ఓసీబీసీ వాళ్ళకైతే 1200, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 600 అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారనమాట. ఫిఫ్త్ వన్ వచ్చేసి వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్ ఆన్లైన్ ఎట్ HLCS. అంటే ఓన్లీ ఇది ఆఫ్లైన్లో కాకుండా ఆన్లైన్లో మాత్రమే ఇది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకునే వెసులుబాటు అయితే కనిపించారనమాట. 7వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు మనకు ఆన్లైన్లో సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో మనం ఒకవేళ ఎవరైతే తప్పుగా కానీ ఎవరైతే సర్టిఫికేట్స్ కానీ బ్లర్ కానీ ఏమన్నా స్క్రీన్ షాట్ కానీ దానికి సంబంధించిన ఇమేజెస్ ఫైల్స్ అనేవి క్లియర్గా లేకపోతే మనకు హెల్ప్ లైన్ సెంటర్స్ సంప్రదించే అవకాశం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లోడ్ చేసేటప్పటికే క్లియర్గా మంచిగా అప్లోడ్ డాక్యుమెంట్ క్లియర్గా వచ్చేటట్టు చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు డేట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ మనకి 10వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఇచ్చారనమాట. ఇందులో మళ్ళీ చేంజ్ వెబ్ ఆప్షన్స్ అనమాట. ఈ చేంజ్ వెబ్ ఆప్షన్స్ అనేవి ఒకవేళ మీరు జేఎన్టీకు సంబంధించిన ట్రిపుల్ సంబంధించిన మీ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చినట్లే దాన్ని మార్చుకోవడానికి కూడా మన 19వ తారీఖు వరకు మనకు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ మీకు ఎక్కడైతే మీకు ఏ కాలేజ్ అయితే కావాలనుకుంటున్నారో ఆ కాలేజీ సీట్ అలాట్మెంట్ అనేది 22వ తారీఖు మనకు ఇవ్వడం జరిగిందనమాట. సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టింగ్ అలాటెడ్ కాలేజెస్, మీకు ఎక్కడైతే మీకు సీటు వచ్చిందో అక్కడ మీరు రిపోర్ట్ చేసుకోవడానికి 23వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు మీకు పర్మిషన్ ఇవ్వడం జరిగిందనమాట. అటెండింగ్ ఫర్ క్లాసెస్ ఫర్ ఎట్ కాలేజ్, మీకు తర్వాత మీకు ఆగస్ట్ 4వ తారీఖు నుంచి మీకు క్లాసులు అనేవి జరుగుతుంటాయి అన్నమాట. అదేవిధంగా మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, అసలు వీటికి ఏమేమి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కావాలి ఏంటి అనేది దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనకు వచ్చేసి అప్లోడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు ఏపీ సెట్ ర్యాంక్ కార్డ్ అయితే ఉండాలి మనకి. అదేవిధంగా ఆల్ టికెట్ నెంబర్ అయితే ఉండాలి. అదేవిధంగా 10th క్లాస్ సంబంధించిన మార్క్ షీట్ అనేది ఖచ్చితంగా మనకు వచ్చిన అన్ని ఒరిజినల్ మెమోస్ ఉండాలండి. ఖచ్చితంగా ఒరిజినల్స్ మెమో ఉంటేనే మనకు దీనికి ప్రిన్సిపల్ సైన్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ప్రిన్సిపల్ సైన్స్ ఒకవేళ మెన్షన్ చేయకపోతే అప్లోడ్ అనేది మళ్ళీ డబుల్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. తర్వాత మనకు హెల్ప్ లైన్ సెంటర్ని తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకని అక్కడ HLCS అని మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ 12th క్లాస్ ఈక్వలెంట్ మార్క్ షీట్ అండ్ పాసింగ్ సర్టిఫికేట్ అనమాట. మెమో సర్టిఫికేట్ మీద మన ప్రిన్సిపల్ సైన్ ఉన్నదా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని డాక్యుమెంట్స్ మీద ఓన్లీ మీరు ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేట్ మాత్రమే మీ యొక్క ప్రిన్సిపల్ సైన్ ఉన్నాయా లేవో ఒకసారి చెక్ చేసుకోండి, లేకుంటే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. స్టడీ కండక్ట్ ఫ్రమ్ ద 6th స్టాండర్డ్ టు ఇంటర్మీడియట్ వరకు మీకు బోనఫైడ్ సర్టిఫికేట్ అన్న స్టడీ సర్టిఫికేట్ అనేవి రెండు ఒకే విధంగా ఉంటాయి అన్నమాట. ఇవి రెండు ఒకటే అనమాట. వీటి మీద హెడ్ మాస్టర్ సైన్ కానీ లేకుండా ప్రిన్సిపల్ సైన్ ఉండేటట్టు చూసుకోండి అనమాట. అదేవిధంగా మనకు 6th వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ వచ్చేసి 12th సంబంధించింది. 12th క్లాస్ సంబంధించిన ఇంటర్మీడియట్ సంబంధించిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. 7 వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, SC ST BC సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. క్యాస్ట్ అనేది ఒకే విధంగా ఉంటుందండి, ఇది మారదు. క్యాస్ట్ అనేది మారదు, ఏ క్యాస్ట్ వాళ్ళు అయితే ఆ క్యాస్ట్ వాళ్ళే ఉంటుందన్నమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ద 2002 తర్వాత నుంచి ఎవరైతే జూన్ 1 నుంచి ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్లకు రియంబర్స్మెంట్ అనేది వర్తిస్తుంది అనమాట. ఇప్పుడు రీసెంట్గా 2025 ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది అనమాట. 9th వచ్చేసి మనకి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్, ఈ అప్లికేబుల్ ఈ
candidate who migrates any part of the state of Andhra Pradesh from the state of Telangana from to June 2014 before June 1, 2024 shall be regarded as the local candidate in the state of Andhra Pradesh. ఎవరు 2024 జూన్ నుంచి ఎవరైతే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు మైగ్రేట్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా సర్టిఫికేట్ అనేవి ఉండాలి, చూసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఎవరికైతే అప్లికేబుల్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉండదో అది ఇది కూడా 2025-26 సంబంధించిన మీ సేవలో కానీ సంబంధించిన ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ రిక్వైర్డ్ మీకు ఎవరికైనా ఉంటే తీసుకోండి, మంచిది. ఆధార్ కార్డు, ఖచ్చితంగా ఆధార్ కార్డు కావాలి. 11th వచ్చేసి పిహెచ్సి, ఎన్సిసి, స్పోర్ట్స్ గేమ్స్ సంబంధించిన ఎవరైతే సర్టిఫికేట్లు ఉంటాయో ఆ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకునే ప్రయత్నం చేయండి. కౌన్సిలింగ్ వెళ్ళే వాళ్ళకి ముఖ్య గమనిక ఏమిటంటే ప్రతి ఒక్కరు మీ యొక్క స్టడీ కనెక్ట్ మీద, బోనాఫైడ్ సర్టిఫికేట్ మీద, టీసీ మీద, ఆధార్ కార్డు కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ మీద హెడ్ మాస్టర్ సైన్ కానీ ప్రిన్సిపల్ సైన్ ఉండేటట్టు చూసుకోండి. ఇది ఒక ముఖ్య గమనిక. అదేవిధంగా బ్లర్ కాకుండా చూసుకోండి, లేకుంటే రిజెక్ట్ కాదు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.